కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి గుడిసె కృష్ణమ్మక్క గారికి, అలానే ఇక్కడికి విచ్చేసిన టీడీపీ మరియు కూటమి నాయకులకు, మీడియా మిత్రులకు, మీడియా పెద్దలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ఆంధ్రప్రదేశ్ యావత్తు యువతకు ఒక ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ఉగాది పర్వదినాన ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు, అలానే కూటమి నాయకులు అందరూ కలిసి ఎంతో కష్టపడి దేశ విదేశాలు కూడా తిరుగుతూ ఎన్నో పెట్టుబడులకు పర్యటనలు చేస్తూ అనేక ప్రైవేటు కంపెనీలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే, అందులో భాగంగానే నేడు ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న భర్తీలను కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో నేడు ఈ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగింది. ఏదైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తానని చెప్పేసి ఆనాడు ఏదైతే హామీ ఇచ్చారో ఆ మాటకు కట్టుబడే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తూ ఉద్యోగులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, యువతకు కావచ్చు, అందరికి భరోసాగా ఉంటున్నారు. ఏదైతే మాట ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాల సంకల్పన, ఆ సంకల్పం దిశగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేడు నడుస్తుంది. అలానే గత సంవత్సరంలో ఏదైతే మెగా డిఎస్సి ఖాళీలో ఉన్న పోస్టులు ఏదైతే భర్తీ చేసిందో, ఈ ఏటా కూడా దాదాపుగా 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అందరూ కూడా ఒకటే గుర్తించుకోవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేస్తూ దాదాపుగా 2,30,000 ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేసి ఆనాడు మాయమాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పాటు